అందరూ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. పెళ్లిగారు ఎట్టుకొచ్చానండి. ఓ పాలే శివుడి పడారు అనుకోండి, పెళ్లికౌరులని చెప్పేస్తానండి బ్రహ్మాండంగా. తేట్ల వారి పెండ్లి పిలిపండి మీ అందరినీ ఆహ్వానించేస్తున్నామండి. ఇప్పుడు బాపట్ల జిల్లా చిన్న కంచం గ్రామ వాస్తువులు తెలుసు కదండి. తేట్ల సంతోష్ కుమార్ గారు మంచి మనసున్న మనిషి అండి. అందరితో ఆప్యాయంగా మాట్లాడేస్తారు, నలుగురితో నవ్వుతూ ఉంటారండి. వాళ్ళ ఏకైక పుత్రుడు పెళ్ళండి. పేరు నవీన్ కుమార్. చూసారా? ఏ భయ నవ మన్మథలో ఉంటాడండి కుర్రోడు. పెళ్ళి అనగానే తేగ సిగ్గుపడిపోతున్నాడండి. పెళ్ళి అన్నాక మాత్రం సిగ్గు ఉంటుందండి. మరి అర్థవుతుందంటారా? ఆ మాటకు వచ్చేస్తున్నానండి. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం టీ అగ్రహారం వాస్తవులండి. పెట్ల పోలయ్య గారు శ్రీమతి కోటేశ్వరమ్మ దంపతులు ఏకైక పుత్రికండి. పేరు అనూష. చూసారా? ఈ అమ్మాయే కొందరు బొమ్మండి. ఏండో ఏ మాటకు ఆ మాటనండి. జంటను చూసారా? చిలక గోరింకల్లాగా చూడముచ్చటగా కలకల్లాడిపోతున్నారు. ఓ అలా చూసేయకండి. మన దిష్టే తగిలేస్తే పెళ్ళికి వస్తారు కదా, అప్పుడు చూద్దరు. కానీ మరి వీళ్ళిద్దరికి నవంబర్ 14వ తారీఖు శుక్రవారం ఉదయం 10 గంటలకు పెళ్ళండి. మరి పెళ్ళి ఎక్కడంటారా? శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపం చిన్న కంచం గ్రామంలో. మర్చిపోకుండా రావాలండి. మన అందరికంతా ఇష్టమైందండి. అన్నింటికంటే ముఖ్యమైనది పెళ్లి భోజనాలు. అదేనండి విందు. చెప్పేమంటారా? ఇప్పుడు 14వ తారీఖునండి పెళ్లి రోజు, శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి అండి కళ్యాణ వేదిక వద్ద. మీరు బేగా వచ్చారనుకోండి, నావకాయ పిండి వంటలు 4 రకాల కూరలు వేసి అదరగొట్టేస్తారండి మన వాళ్ళు భోజనాలు. ప్రేమ పెద్ద వడ్డిచ్చేస్తారండి. మరి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానించేస్తున్నారండి తేట్ల సంతోష్ కుమారి గారు. ఏమండో మరి పెళ్లి కౌరులని చెప్పాను కదండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా పిల్ల జల్లని తీసుకుని మన వాళ్ళ ఇంటికి పెళ్లికి వచ్చేయాలండి. మర్చిపోకుండా మీరు రాలేదనుకోండి బ్యాంక్ ఎట్టేసుకుంటామండి. ఉంటారండి. ఇంకా చాలా కౌరులు చెప్పాలి మరి.